క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. డిసెంబర్ నెల 8వ తేదీ 2024. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తాం. అయితే మనమందరము కూడా దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు విన్నట్లయితే బ్రతుకుతాము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు చేస్తున్న వాగ్దానము ఈ లోకానికి సంబంధించింది కాదు, నిత్యత్వానికి సంబంధించింది. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారు నిత్యము పరలోక రాజ్యములో దేవునితో కూడా బ్రతుకుతారు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి జీవితాన్ని జీవించినా ఈ లోకంలో ఒకరోజు కన్ను మూయాల్సిందే, నీతిమంతులైనా అనీతిమంతులైనా. అయితే నీతిమంతులుగా జీవించిన వారు నిత్యత్వంలో కూడా శాశ్వత కాలం జీవిస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలా మంది దేవుని యొద్దకు వస్తున్నారు కానీ దేవుని మాటలు వినటం లేదు. అదేంటి, ప్రతి ఆదివారం వింటున్నాం కదా, సెల్ ఫోన్లో వింటున్నాము కదా అని మీరు అడగొచ్చు. అవును, వినటము అంటే చెవులతో వినటం కాదు. వినటము అనే మాటకు నిజమైన అర్థం విన్నాము